పింఛన్ తీసుకుని ఏ నెల నెల తరపులు జరుగుతుంది వచ్చే పింఛన్ తీసుకొని ఈ నెల తెలుసుకోవాలి కొంతమంది ఎందుకంటే ఆ మనసు వచ్చేసేది నాకు అనుకునేదాన్ని. దేవుడు ఎంతకన్నా నాకు రక్షించాడు. ఈ సంవత్సరం అంతా కూడా చాలా కష్టాలు పడ్డాను. నేను చాలా హింసించబడ్డాను, నివాసపడ్డాను. అయినా దేవుడు మరి ఎందుకు చేస్తున్నాడు, మరి ఎందుకు ప్రశ్నిస్తున్నాడో నాకు తెలియదు. ఇంత నా పక్షాన మరి ఆయన మరి ఏం చేయాలనుకుంటున్నారో ఏంటో నాకు తెలియదు అని బ్రతికేస్తున్నారు. దేవుడి వందనాలు. ఇక ఈ రీతిగా ఈ సంవత్సరం నూతన సంవత్సరంలో నేను మళ్ళా ప్రవేశించి ఈ రీతిగా నేను నిలబడతానని నేను ఊహించలేదు, అనుకోలేదు. అది ప్రార్థన వల్ల, దైవజన ప్రార్థన వల్ల ఈ రీతిగా నేను నిలబడతాను. దేవుని కృప అది. దేవుడు మరి ఆయన పక్షాన మరి నేను మొత్తం నిలబడి సాక్ష్యం చెప్పాలి. ఇంకా నన్ను కొంతరాలు బ్రతికించాలనుకుంటున్నారేమో అలా రీతిగా నన్ను బ్రతికించారు. దేవునికి వందనాలు. ఈ నూతన సంవత్సరంలో చాలా ఇంకా నన్ను మరి ఇంతకాలంగా అందరికీ వందనాలు. గత 2 సంవత్సరాల నుంచి మా గృహంలో స్త్రీల కోరిక పెట్టుకున్నాను. దేవుడు ఘనంగా జరిగించాడు. నేను పొందుకున్న మేలును బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. నేను చేసిన ప్రార్థన బట్టి మా కుటుంబం అంతా రక్షణ పొందాలని ప్రార్థన చేయండి. ఈ సంవత్సరంలో కన్నా దేవుడు పాదాలు ఉంచమని చిన్న సాక్ష్యం దేవుడు దీవించారు. ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూసాను. దేవుడు ఈ సంవత్సరంలో మాకు స్థలం ఇచ్చాడు. దానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న సాక్ష్యం దేవుడు. ఆరోగ్యం నుంచి, ఆయుష్ నుంచి, క్షేమం నుంచి, మా కుటుంబానికి సమృద్ధి నుంచి, మా ప్రయాణాల పనులు దేవుడు మరి తోడుండి మాకు సహాయం దయచేసి ఈ స్థితిలో ఈ దినమున ఈ స్థితిలో నిలబడడానికి దేవుడు సహాయం చేసి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఏమి ఇచ్చినా ఆయన రుణం తీర్చలేని దాన్ని అయి ఉన్నప్పటికీ కూడా దేవుడి కొరకు మరి వేగిరి పడే వారిగా ఉండటకు సహాయం చేయాలని మీ అనుదిన ప్రార్థనలను జ్ఞాపకం చేసుకోండి. 4 నెలల నుంచి మరి అనేక ఇబ్బందులు నా కుటుంబంలో పడుచున్నాను. అయినా దినదినము దేవుడు మా కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఏ రోజు కావాల్సిన ఆహారం ఇచ్చి మా కుటుంబానికి సమృద్ధిని దయచేస్తున్న దేవుడు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరంలో మరి 12 నెలలు స్త్రీల కూడిక ద్వారా వాక్యం ద్వారా నేను అనేక రకాలుగా బలపరచబడ్డాను. వాక్యం ద్వారా నాది దేవుడు అనేక రకాలుగా నా హృదయాన్ని గర్భిస్తున్నాడు. మరి దానికి అనుగుణంగా నన్ను నేను తగ్గించుకుని దేవుని నామాన్ని హెచ్చించాలని, దేవునిలో ఇంకా ఎదగాలని, దేవుని ఆత్మ పొందుకోవాలని, దేవునిలో బలంగా మరి నేను సంఘంలో ఒక స్తంభం వలె నిలబడాలని నా ఆశ. దేవుని ఆత్మను పొందుకోవాలని, నా ప్రవర్తన బట్టి నా కుటుంబం దేవుని సన్నిధిలో ఉండాలని, నా కుటుంబం అంతా మరి దేవుని దగ్గర కనిపెట్టే వారిగా ఉండాలని, నా బిడ్డ విషయంలో దేవుడు మరి సంవత్సరంలో గొప్ప కార్యం చేశాడు. మరి ఇంటర్మీడియట్ పాస్ అవడానికి మీరు ఎంతగానో ప్రార్థించారు. సంఘ ప్రార్థన, సేవకుల కుటుంబ ప్రార్థన ద్వారా నా బిడ్డ మరి పాస్ అవడానికి దేవుడు సహాయం దయచేశాడు. అదే రీతిగా మరి ఫ్రీగా సీట్ వచ్చింది. అది కూడా మీ ప్రార్థన ద్వారానే అది పొందుతున్నాము. దేవుడి మీద ఆధారపడ్డాం, దేవుడి వైపు చూసాం. దేవుడు నా కుటుంబంలో ఘనమైన కార్యాలు చేశాడు. ఆశ్చర్యకరంగా మరి సీట్ రావడానికి సహాయం దయచేశాడు. వచ్చిన సీటు వద్దని ఇంటి దగ్గర ఉన్న సందర్భాలు ఉన్నాయి. అయినను దేవునిలో మరి మరి సేవకుల కుటుంబానికి చెప్పినప్పుడు మరి వారు ఎంతగానో ప్రార్థించారు. దానికి తగ్గట్టుగా మరి నడవలసిన తోవలో నా బిడ్డను దేవుడు నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు. కొన్ని సంవత్సరం ఆయనకి ఇచ్చిన వాగ్దానం ఇది. వాగ్దానం ఎత్తి ప్రార్థించినప్పుడు వాగ్దానం ఎత్తి ప్రార్థిస్తాను. నేను నడవలసిన తోవలో నడిపిస్తాను అన్నావు. ఎక్కడికి నడిపిస్తావు? నీ చిత్తమయ్యా, నా బలం కాదు, నా శక్తి కాదు, నా తండ్రి అని అదే రీతిగా నా బిడ్డను నడిపించాడు. మొన్న మరి ఎల్లనని ఇది వైరల్ ఫీవర్ వచ్చి ఆగిపోయాడు 10 రోజులు. అందుకని అటెండెన్స్ తగ్గిపోయి హాల్ టికెట్ ఇవ్వని పరిస్థితి. హాల్ టికెట్ మేమేమో అది ఆగిపోతుంది, ఇది బీటెక్, అది హాల్ టికెట్ ఇచ్చే పరిస్థితి కాదని వాళ్ళు యాజమాన్యం చాలా గొడవ చేశారు. అయినప్పటికీ కూడా మరి
హాల్ టికెట్ ఇవ్వడానికి వారితో వారి హృదయాలు కదిలించబడి దేవుడు చేసిన సహాయాన్ని బట్టి దేవుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. నూతన సంవత్సరంలో నా బిడ్డ రక్షించబడాలని నా ఆశ. దాని వరకు మీ అందరూ ప్రార్థించండి. సేవకుల కుటుంబం మీ అందరూ ప్రార్థిస్తే దేవుడు తప్పకుండా నా బిడ్డ మనసు మార్చి, తలంపులు మార్చి, ఆలోచనలు మార్చి రక్షించబడాలని మీ అందరి ప్రార్థనలో నా బిడ్డ విషయమై ప్రార్థించండి. రేపు 2వ తారీఖు నుంచి ఎగ్జామ్ జరుగుతుంది. ఆ ఎగ్జామ్స్ లో కూడా మరి దేవుడు తన జ్ఞానం కాదు కానీ దేవుని జ్ఞానంతో నా బిడ్డ నడిపించబడాలని మరి ఆ విషయమై నా కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో ఈ సంవత్సరం నాటబడాలి. దాని నిమిత్తమై నేను మరి ఉపవాసం నుంచి ప్రార్థించాను. ఏ అభ్యంతరాలు లేకుండా ఉపవాస దినముల్లో 40 రోజులు కూడా దేవుడు జయకరంగా జరిగించాడు. మరి అందుబాటు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. దినదినము మాట్లాడుచుండగా నాలో కొత్త ఉత్సాహం, తెలియని మర్మాలు తెలియజేస్తుండగా ఏదో తెలియని కొత్త ఆనందం నాలో కలుగుతున్నది. అటువంటి తెలియని మర్మాలు తెలియజేస్తూ మరి దేవుడు దాని జ్ఞానం ఇస్తే నడిపిస్తున్న విధానం బట్టి అమ్మగారికి మరొకసారి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అటు రీతిగా నన్ను నడిపిస్తున్నారు. అటు రీతిగా మరి సంఘంలో నేను ఇంకా బలపరచబడాలి, అనేక ఆత్మలను తిప్పే విధిగా నేను ఉండాలని, సాక్ష్యం ఇవ్వాలని నా ఆశ. మరి మా ఆఫీసులో నేను వెళ్ళిన ప్రతి చోట నేను సాక్ష్యం ఇచ్చే బిడ్డగా ఉండాలని నా ఆశ. అటు జ్ఞానం దేవుడు నాకు ఇవ్వాలని మీ అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇచ్చిన సాక్ష్యం దేవుడి బిడ్డగా అందించబడుతుంది. మంచిది. దేవుని దయ వల్ల 2 కార్యాలు చేశాడు దేవుడు. మిగిలిన వారంతా మిమ్మల్ని మీరు కాపాడుకొని సాక్షాలు టైము చాలదు. ఈరోజు నేను ఊహించింది అది పర్లేదు. ప్రభు మీ హృదయ ప్రేరేపణ బట్టి నేను 2023 ఏప్రిల్ నెలలో 8వ తారీఖున బాప్తిసం తీసుకున్నాను. అయితే నేను ఆన్లైన్ వాక్యం వింటా ఉంటాను అన్నమాట. అంటే స్టీఫెన్ ఫార్వర్డ్ ఆన్లైన్ వాక్యం వింటా. ఎప్పుడన్నా ఇలా పండగలప్పుడు బాప్తి చేసుకెళ్తాను. కానీ ఆత్మీయ ఎదుగుదల ఏదో వింటున్నాం అంతే. ఆదివారం వచ్చిందిగా వంట చేసుకుంటా అలా అయిపోతుంది. నేను స్కూల్లో చేస్తూ ఉంటాను. ఎంత గర్వం అంటే నాకు వర్క్ అంతా వచ్చు. లైఫ్లో అసలు ఎవరు లెక్క చేసేదంటారు. శాలరీ పెరిగేటప్పటికి ఇంకా చాలా ప్రౌడ్ వచ్చేసింది మా దగ్గర. వచ్చేసి దేవుడికి కూడా ఒబీడియెంట్ లేకుండా జరుగుతున్నప్పుడు సడన్గా మేనేజ్మెంట్ అంతా నా మీద ఒకదాన్ని అయిపోయారు అనమాట. అది ఎలా అయిందంటే అది కేసు వరకు, పోలీస్ కేసు వరకు అట్లా అయిపోయింది. దేవుడు ఏమంటే అది నాకు ఇష్టం. ప్రభా నా తోడు నేను నీకు ఒబీడియెంట్గా ఉంటాను, నీకు విజయం చూపిస్తాను, నా తప్పేదో నేను తెలుసుకున్నాను. నేను బాప్తిసం తీసుకుని కూడా నీకు విరోధంగా పెడుతున్నాను. నన్ను ఈ విధంగా ఉంచుకుంటున్నందుకు నీకు వందనాలు. నన్ను ఎలా మలుస్తావో నాకైతే తెలియదు, నీకు వదిలేస్తాను నేను అని ఆఫీసులోనే వాకరింగ్ చేశాను. అది క్రిస్టియన్ స్కూల్ అయినప్పటికీ నన్ను ఒక విధంగా అనమాట. ఎలా అంటే మామూలుగా కాదు. కానీ నేను ధైర్యంగా ఉన్నా ఏదంటే నా పక్షం విరోధమే. నా తప్పు నేను తెలుసుకున్నాను. ఈ సన్నిధానం నేను పెడతాను. ఆ సన్నిధానం ఎక్కడ ఆ చర్చి అనేది ఆ సంఘాన్ని నాకు చూపించాను అంతే అని అడిగేశాను. ఎలా అంటే అసలు వాళ్ళే నన్ను నా ప్రైవేట్ లేకుండానే నన్ను బయటకు వచ్చడం జరిగింది. చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఆయన రిస్క్లో నుంచి నన్ను బయటికి తీసుకొచ్చాడంటే దేవుడు, ఆయన కృప. ఉద్యోగం పోయేదానికి బాధ కాదు, కానీ నాకు దేవుడు నాకు ఇంత మేలు చేశాడా అని నాకు చాలా సంతోషపడ్డాను అనమాట. ఈ విధంగా దేవుడు అంటే వీళ్ళ వల్ల నాకు ఇంత నష్టం జరగబోతుంది కాబట్టి దేవుడు నాకు మేలు చేశాడని నేను చాలా సంతోషపడ్డాను. అసలు శాలరీ విషయంలో దేని విషయం లేదు. దేవుడు అంటే ఇలా ఆయన వైపు తిప్పుకోవడానికి నాకు మూలి పెట్టాడు అనుకున్నాను. అంతకుమించి నేనే అనుకోలేదు. హ్యాపీగా బయటకు వస్తాను.
మా పాప కూడా రక్షణ పొందింది. కాకపోతే నా ఆలోచన ఏంటంటే నా కోరిక ఒకటే, మేమందరము ఈ సన్నిధానంలో మేమందరం దేవుణ్ణి సేవించాలని ఆశ. ఇట్లా ఉండంటే అక్టోబర్లో నెలాఖరులో బిల్డింగ్ జరిగింది. పాంప్లెట్ విషయం తీసుకుని వచ్చాను. నేను ఇవన్నీ పని చేసుకుంటామన్నా ఆంటీ అని వచ్చాడు. ఏంటన్నా మీటింగ్స్ ఆంటీ వస్తారా అన్నాడు. అప్పుడు వాళ్ళు మొదలు పడుతున్నా, ప్రభా నాకు చూపించు ఏంటి అసలు జాబ్ లేదు, ఇంట్లో ఉంటున్నారు, ఏంటి సంగతి ఏంటని అడుగుతుంటే ఆ పాంప్లెట్ తీసుకురాగానే చాలా ఆనందించాను. ప్రభా నన్ను ఈ విధంగా నడిపిస్తున్నావు అనుకున్నాను. అంటే నేను ఇంకా మా వార్త చెప్పాను, నేను ఇలా మీటింగ్ వెళ్తానంటే వెళ్ళు పర్లేదు అన్నాను. సరే వచ్చాను, ఆయన కూడా వచ్చాడు, కొద్దిసేపు కూర్చున్నా నేను ఇక్కడ. కానీ నేను 3 days అటెండ్ అయ్యాను. ఈవినింగ్ అప్పుడు లాస్ట్ డేనా ఇక్కడికి వచ్చాను అన్నమాట. ఇంకా అనుకున్నాను ప్రభా నాకు చూపించిన మార్గం ఇది, ఇంకా నేను విడిచిపెట్టకూడదు అనుకున్నాను. కానీ ఇక్కడ ఆత్మీయంగా ఎలా మాట్లాడితే బావుల ద్వారా విశ్వాసములు ఎలా అడగాలి, ఎలా మొరపెట్టాలి, దేవుని ఎలా అడగాలి, అసలు ఆ మాటలు చిన్న వయసులో కూడా ఆ బాబు ఇలా వాడుకున్నారంటే నాకు అసలు ఇంత వాక్యాన్ని బాగొట్టుకుని ఇంటి పక్కనే చర్చి పెట్టుకుని ఏదైనా ఇలా ప్రవర్తించాలని అనిపించింది నాకు. అసలు నేను ఇంకా ప్రభావిత సన్నది వదులుకోకూడదు. ఇవ్వడం చేసే ప్రార్థనలు నాకు బాగా బలపరిచాను. అమ్మగారికి నేను చెప్పాను, రిషివరెడ్డి ప్రేరప్పుడు మా అమ్మ నా పరిస్థితి నా కోసం ప్రార్థన చేయండి, నా భర్త కూడా మారాలి. ఆయనకు ఆశే కానీ చర్చికి రావాలంటే అదిగా ఇంట్రెస్ట్ చూపిస్తాను. ఆయన మరి ఆయన మార్కెటింగ్ చేస్తున్నారు. ఆయన రాకపోకలు కూడా తోడుగా ప్రార్థన చేయండి. అన్నిటికీ ముందు ఆయన రక్షణ పొందాలి. ఈ లోపల ఏది సంపాదించున్నాడు నేను నాకు ఆశపడేది ఒకటే, మేమందరం రక్షణ పొంది ఆయన రాకుండా మేము వేగిరి పడగలగా ఆ ఆత్మ నాకు బలంగా ఉంది. నా బిడ్డకి నా భర్త కూడా ఉన్న సహాయం. నా బిడ్డ మరి బ్యాంక్ కోచింగ్ పర్సన్, మరి తన పేరు మౌన, ముద్దు పేరేమో కానీ తను కోచింగ్ తీసుకుంటుంది. తను రమ్మన్నాను, వస్తాను అండి, నా కోసం ప్రార్థన చేయమంటే పాస్టర్ గారి కోసం డైలీ చెప్తా ఉంటే నా కోసం ప్రార్థన చేస్తారమ్మా నువ్వు కూడా మా పాస్టర్ గారు అడుగుతున్నారు కూడా నేను చెప్తా ఉంటాను. అయితే తను మీ అనుదిన ప్రార్థనలో నన్ను, నా కుటుంబాన్ని, నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి. తను గవర్నమెంట్ జాబ్ కొట్టాలని తన ఆశ. ఎందుకంటే మా ఉద్యోగం తను చూస్తుంది ఎలా ఉంది ఏంటి, ఎలా ఉంటుంది ఆ ప్రైవేట్ జాబ్ అంటే. దేవా తను ఒకటే అడుగుతుంది, నేను నాకు కూడా గవర్నమెంట్ జాబ్ మీ కొరకు నేను వాడబడాలి అన్న తన ఆశ. తను ఖర్చు పెట్టే ప్రతి పైసా నీ కొరకు నేను వాడబడాలి తప్ప మీకోసం నా జీవితాన్ని అంకితమని తను నిర్ణయం చేసుకోండి. కాబట్టి తన ఆశ నెరవేర్చాలని అంటే నమ్మకం. నేను ఒకటే అన్నాను, ప్రభావ నువ్వు ఇచ్చేసావు కానీ తను కష్టపడతా ఒకటే అంటే నేను విశ్వాసం అంటే బలం కావాలని నాకు ప్రార్థన చేయండి. ఆరోగ్యం విషయంలో కూడా నేను తోడుకుంటానండి. మీరు అనుదినం ప్రార్థన నా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. నా పేరు మాధవి, మా వారి పేరు సుశీల్, మా పాప పేరు మౌన. జ్ఞాపకం చేసుకోండి. అందులో మీ గురించి అసలు నేను ఇప్పుడు ప్రతిదినము అయ్యగారి గురించి, అమ్మగారి గురించి, బాబు గురించి, మరి కుటుంబం గురించి, పెద్దమ్మ గారి గురించి, ప్రతి ఒక్కరి గురించి అందరూ నేను ట్రైన్లో పెడతానే ఉంటున్నాను. నా గురించి అనుదిన ప్రార్థనలు మీరు జ్ఞాపకం చేసుకోండి. అది ఇచ్చిన సాక్ష్యాన్ని మరి సంవత్సరం అంతా ఆది నుంచి అంత వరకు ఆన్లైన్ వాక్యాలు 2 years వరకు నేను కార్యాపన చేశాను. నన్ను దేవుడు ఈ విధంగా మరి పట్టుకుని మీ సన్నిధానంగా తీసుకొచ్చి ఇలా ఈ సంవత్సరం కొత్త సంవత్సరం ఇదే ముందు ఈ మధ్య నేను సాక్షిగా నిలవబెట్టినందుకు ఆయన వేలాది కోట్లాది స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఆత్మీయంగా ఎదగాలని నాన్న నా కుటుంబాన్ని ప్రయత్నం జ్ఞాపకం చేసుకోమని ఈ వలని ప్రవేశిస్తూ వాడికి వేడుకుంటున్నాను. సమయం ఇచ్చిన సేవకులకి వందనాలు. కూడి చేసిన మీ అందరికీ నా వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, దేవుడు ఈ సంవత్సరం తన రెక్కల చాటున నన్ను, నా కుటుంబాన్ని ఎంతగానో కాపాడాడు. ముఖ్యంగా నా తండ్రి విషయంలో దేవుడు ఇది 2వ మారు తన గొప్ప కార్యం చేయడం, మరణ పడకల మీద నుంచి దేవుడు లేవనెత్తాడు. మేము ఈ రోజు నవ్వుతూ ఉన్నామంటే కేవలం దేవుని కృప మరియు మీ ప్రార్థనలు, సేవకుల ప్రార్థనలు. మరి నా సాక్ష్యం ఏంటంటే, నేను చర్చికి వస్తున్నాను కానీ ఎలా వస్తున్నాను ఎలా ఉంటున్నాను అంతగా గమనించుకునేవాడిని కాదు. అయితే ఈ సంవత్సరం చివరిలో దేవుడు నాతో మాట్లాడాడు. సంఘానికి వచ్చినప్పుడు ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, సేవకులతో ఎలా ఉండాలి అని దేవుడు నాతో మాట్లాడటం జరిగింది. నేను చాలా బాధపడ్డా, ఎలా ఉంటున్నానా దేవా నన్ను క్షమించు, ఇక నుంచి నా ప్రవర్తన నేను మార్చుకోవాలి అని ఎంతగానో దేవుడి దగ్గర మొరపెట్టాను. దేవుడు నా మొర ఆలకించాడు. ఎప్పటి నుంచో దేవుడిని ఒక వరం అడుగుతున్నాను.
దేవుడు అనుకోని రీతిగా మరి నాకు మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర ఇచ్చాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు ఇచ్చిన ఆత్మవరాన్ని ఆపివేసుకోవద్దు అని పాస్టర్ గారు మాట్లాడారు. మరి దేవుళ్ళు ఇంకా బలంగా ఎదగాలి. మరి సంఘ కన్స్ట్రక్షన్ నిమిత్తం నేను కొంతమందిని అడగాలి. దేవుడు వారి మనసులు కూడా మార్చాలని మీరు ప్రార్థించండి. ఆ రోజు అమ్మగారు చెప్పిన వాక్యం ఏంటంటే, దేవుని కన్నులు సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు మన మీద ఉన్నాయి కాబట్టి మనం ఆయన మాట జాగ్రత్తగా వినాలి. మన పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన సేవించాలి, ఆయనను ప్రేమించాలి, ఆయనకు భయపడి ఆయన చెప్పే మాటలను జాగ్రత్తగా వినాలి అని దేవుడు నాతో మాట్లాడాడు. కనిపించే సేవకుడికే నువ్వు భయపడినప్పుడు దేవునికి ఎలా భయపడతామని దేవుడు నాతో మాట్లాడాడు. నిజమే దేవా, కనిపించే సేవకుల్ని నేను లక్ష్య పెట్టట్లేదు, అలాంటిది నేను ఎలా లక్ష్య పెడతానని నేను ఎంతగానో దేవుడిని అడగడం జరిగింది. నా తప్పిదములన్నీ దేవుని దగ్గర ఒప్పుకొని ఇక నుంచి నూతన సంవత్సరంలో ఒక తీర్మానం కలిగి ఉంటాను దేవా అని ప్రార్థించడం జరిగింది. దేవుడు అటు రీతిగా నన్ను నడిపిస్తున్నాడు. అందరి బట్టి దేవునికి వందనాలు. ప్రార్థించిన మీ అందరికీ నా వందనాలు. సేవకులు ఎంతగానో నన్ను బలపరుస్తున్నారు, అందరి బట్టి వందనాలు. మా బాబాయ్ తర్వాత దేవుడు మళ్ళీ మా కుటుంబంలో నన్ను ఎన్నుకున్నాడు. నా ద్వారా నా కుటుంబం మొత్తం రక్షించబడాలని ఒక ఆశ. దేవుడు నా ఆశను తీరుస్తాడు. అందరి బట్టి దేవునికి వందనాలు. నా ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. దేవుని నామానికి వందనాలండి. సేవకులకు వందనాలు, పెద్దమ్మ గారికి వందనాలు, చేరి వచ్చినట్టు మీ అందరికీ నా వందనాలు. నా సాక్ష్యం చాలా ఉంది, కానీ దేవుడు నన్ను ఎంతగానో కాపాడుతున్నాడు. ఆయన బలిష్టమైన రెక్కల కింద నన్ను ఎంతగానో కాపాడుతూ భద్రపరుస్తున్నాడు. అన్ని జన్ల కుటుంబం నుంచి నన్ను ఎన్నుకున్నాడు. అటువంటి మరి నన్ను దేవుడు తన బలమైన ఆత్మతో నింపుతూ నన్ను ఎంతగానో బలపరుస్తున్నాడు. కానీ ఏదో తెలియని బాధ, నాకు బలహీనత, దాని నుంచి మరి నూతన సంవత్సరం ఇంకా విడిపించబడాలని, దేవుళ్ళు ఇంకా బలంగా పొందుకోవాలని, దేవుడు పని చేయాలని, దేవుడికి నడక నిలబడాలని ఒక ఆశ. కానీ దాని కొరకు మేము ప్రయత్నము ఎంతగానో ప్రయాసపడుతున్నాం, కానీ నిలబడలేకపోతున్నాము. మరి మీ అందరి ప్రార్థన నా గురించి జ్ఞాపకం చేసుకోండి. నా కుటుంబం గురించి, నా భర్త గురించి, నా మరి కుమారుడు గురించి, అదేవిధంగా నా కుమార్తె గురించి, మరి దేవుడు నా కుమార్తెను కూడా మన సంఘంలో రక్షించుకున్నాడు. అందుని బట్టి దేవుడు వందనాలు చెల్లించుకున్నాను. మరి నా బిడ్డలు ఎట్లా ఉండాలైతే నేను అనుకున్నాను, మరి కుమార్తెని దేవుడు కూడా మరి అలాగే కాపాడుతున్నాడు. మరి ఆయన కృపలో వాడుకుంటున్నాడు. కుమారుడు విషయంలో కొంచెం బాధ, మరి మందిరానికి సరిగ్గా రావట్లేదు అని అదో బాధ, తెలియని బాధ. నా భర్త కూడా మరి మీ అనుదిన ప్రార్థనలో నా భర్త గురించి, మరి మా కుమారుడు గురించి, మరి నా కుటుంబం గురించి మరి అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. ఇంకా దేవుడు నా శక్తిని పొందుకోవాలని, కొన్నిటిని జయించాలని, మరి ఆయన కృపలో ముందుకు కొనసాగాలని, దేవుడు పని చేసేవారిగా మనం ఉండాలని అనుదిన ప్రార్థన జ్ఞాపకం చేసుకోండి. మనల్ని ఎప్పటికీ విడిచిపెట్టే దేవుడు కాదండి. సంవత్సరాలు మొదలుకున్న సంవత్సరాంత వరకు ఆయన దృష్టి మన మీద ఉంచి మనల్ని ఎంతగానో కాపాడుతున్నాడు. అందరి బట్టి నేను దేవుడికి ఎంతగానో వందనాలు చెల్లించుకున్నాను. మరి అనుదిన మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. నూతన సంవత్సరం ఇంకా నూతన పరచబడాలని, మారు మనసు పొంది దానికి తగినట్టుగా మరి ఫలములు పొందుతూ ఆయన కృపలో ఇంకా ముందుకు సాగాలని, మరి ఆయన చిత్తం ఏముందో మరి మాకైతే తెలియదు. ఆయన చిత్తంలో ఇంకా ముందుకు కొనసాగాలని అందరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడి వెంటనే దీవించబడునుగా. నీకు సహాయము